అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు సందర్భముగా ముందు వచ్చే మంగళవారంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీ రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపర్చే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంతో పాటు ఆలయం వెలుపల ఉన్న అనుబంధ ఆలయాలైన వకుళమాతదేవి, వరదరాజస్వామి, యోగనరసింహస్వామి ఆలయంలో పాటు వివిధ ప్రదేశాలను శుద్ధి చేశారు. ఆనంద నిలయంలో శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గంధం పొడి, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కిచిలీగడ్డ, కుంకుమ పువ్వు వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఎన్నల్లా నిర్వహించారు సిబ్బంది. అనంతరం ఆలయ జీయంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించటం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది.